ఉచిత కృప చేత మరొక ఆరాధన కాలంలో మనమందరం కూడుకోవడానికి తన ప్రశస్తమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాకుండా ఎంతో మంది ఈ దినాన్ని చూడలేని వారు యేసయ్య కృపను బట్టి మనం ఏ కాలంలో ఆయన సన్నిధిలో ఉండడానికి తన కృప మన ఎడల విస్తరింప చేస్తారు. ఈ దినకాలంలో మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే ఫాదర్స్ డే. మేబీ చాలా మంది ఇప్పటికీ పిల్లలు తమ తల్లిదండ్రులకు ఫాదర్స్ డే విశేష చెప్పుకుంటారు. ఈరోజు చాలా విన్నాను. ఈరోజు వరల్డ్ టీ షర్ట్స్ డే. ఎవరితో ఎవరొస్తుందో పొరపాటు టీ షర్ట్ వేసి వస్తారు. వరల్డ్ టీ షర్ట్స్ డే. 7 రకాల 7 దినాలు ఉన్నాయి. ఈ స్పెషలైజేషన్ లో 7 ఈవెంట్స్ ఉన్నాయి ఈరోజు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఈ సంగతిని తలంచేటప్పుడు నేనేమనుకుంటూ ఉంటానంటే, బైబిల్ గ్రంథంలో అయితే ఇన్ని దినాలు లేవు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన దినం ఏంటంటే ప్రభువు దినం. ఏ దినం అంటే ప్రభువు దినం. ప్రకటన గ్రంథంలో ప్రభువు దినమున అంటాడు. అంటే ఆయన ఒక దినం ఉంది. ఈ దినాలన్నిటికన్నా సిద్ధపడటం కన్నా ఆ దినం కొరకు సిద్ధపడటం చాలా అవసరం. మొదటి బెంచ్లోనే నలుగురు ఒక దగ్గర కూర్చున్నారు. అంటే పాదిరిగా ఏం చేస్తారో చూడండి. హోంవర్క్ పడతారా, లేకపోతే ఎవరో ఒకరి కిందకి వచ్చి ఈ పాటలోకి వచ్చేయండి, లేదంటే చేయిస్తూ వెళ్ళిపోండి. లూకాసు శుభవార్త ఈ యొక్క సందేశాన్ని చాలాసార్లు మీ జీవితాలను మీరు విని ఉండి ఉంటారు. లూకాసు వార్త 14వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ 2 ప్రాముఖ్యమైన పిలుపులు కనిపిస్తాయి. ఒక పిలుపు కాదు, 2 పిలుపులు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి ఏర్పరిచిన విందుల గురించి ఇక్కడ సుస్పష్టంగా రాయబడ్డారు. ఈ యొక్క విందు అనేటప్పటికీ జనరల్ గా మనం ఏం తలుస్తామంటే చాలా మంచి ఆహారం అక్కడ ఉంటుంది అని తలుస్తాం. ఎవరైనా మనకి ఒక ఫీస్ట్కి ఆహ్వానించారనుకోండి, ఒక వివాహం విందు, లేకపోతే ఒక బర్త్డే విందు, ఏదో ఒక విందుకు కానీ మనం ఆహ్వానిస్తే ఇన్ జనరల్ గా మనం ఏం థింక్ చేస్తామంటే, టుడే వి విల్ గెట్ రిచ్లీ రిచ్ ఫుడ్. ఈరోజు మంచి ఆరోగ్యవంతమైన బలవంతమైన ఆరోగ్యవంతమైన ఆహారము ఈరోజు మనకు ఉంటుంది అని సిద్ధపడి వెళ్తాం. ఆ టేస్ట్ కొరకు సిద్ధపడి వెళ్తాం. అయితే ప్రియమైన దేవుని సంఘమా, ఈ లూకాసు శుభవార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చూద్దాం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. వినాలి, గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఈ విందులో ఉన్నటువంటి ఆహారం ఏమిటి అన్నది మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఆయన పిలిచే విందులో ఉన్న ఆహారము యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో చూస్తున్నట్లయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని నీకు ఇచ్చెను. ఇది ఎలాంటి విందు ఆహారం అంటే నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం. అంటే జబ్బు లేని ఆహారము, ఎలాంటి పొల్యూషన్ లేని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ ఫుడ్ ఎవరైతే రీచ్ అవుతారు, ఈ ఆహారాన్ని ఎవరైతే సమీపిస్తారో వారు ఏమవుతారంటే పరలోక రాజ్య సంబంధులు అవుతారు. పరలోక రాజ్యమును పొందుకోవడానికి
మనకు బలం అవసరం, శక్తి అవసరం. ఆ శక్తి అనేది మన జీవితంలో పొందుకోవాలి అంటే నిత్య జీవ సంబంధమైన అక్షయమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. యేసు ప్రభువు వారు ఈ 6వ అధ్యాయం 33వ వచనంలో కూడా ఏం చెప్పారు చూడండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమయున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే పరలోకము నుండి దిగి వచ్చింది. గమనించాలి ప్రియులారా, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరములు అరణ్యములో పోషించిన ఆహారం. దానికి ఒక పేరుంది కదా, మన్నా. ఈ మన్నా దేనికి గుర్తుగా ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా ఉన్నది. అందుచేతనే సువార్తలలో యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఇదిగో మీ పితరులు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును తింటిరి, వారు తిని మరణించిరి కానీ ఇదిగో నేనిచ్చు ఈ ఆహారం తినువాడు ఎన్నడూ మరణమును చూడక వాడు నిత్య జీవములోనికి ప్రవేశించును అని చెప్తారు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి ఆహారం ఏమిటి అంటే నిత్య జీవార్థమైన ఆహారము. అది పరలోకము నుండి దిగి వచ్చు ఆహారము. అలాగే 35వ వచనముల ఆహారం ఎవరు మళ్ళీ ఆయనే చెప్తారు చూడండి. 6వ అధ్యాయం 35వ వచనముల ఆహారం ఎవరంట, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. గడిచిన ఆదివార కాల పాఠములో దప్పికొనిన ఒక ఆయన గురించి మనము ధ్యానించి ఉన్నాం. ఆయన ఎక్కడ తప్పి ఉంటున్నాడు, ఆయన ఆ పాతాళంలో తప్పికొనుచున్నాడు అని గడిచిన ఆదివార కాలములో మనము ధ్యానించాం. దానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యమును ఎరుగక, దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్న ఆ గొప్ప ప్రేమ యొక్క రుచిని ఎరుగక, దేవుని పిలుపును నిర్లక్ష్యము చేసే అనుభవములో ఆదరవంతుడు ఎక్కడ ఉన్నట్టుగా మనము ధ్యానించాము అంటే వానిలో ఏమీ లేదు, ప్రేమ లేదు. ఆయన బయటకు వస్తున్న ప్రతి క్షణము ఆయనకు రాజును కనిపించిన ఆయన తన ప్రేమను ఏమి చేయలేకపోయాడు, తన ప్రేమను తన జీవితంలో కనపరచలేకపోయాడు ప్రియులారా. కాబట్టి ఈ దిన కాలంలో మనం చూస్తూ ఉన్నటువంటి లేఖన భాగములు తండ్రి యొక్క అపారమైనటువంటి ప్రేమను నిర్లక్ష్యము చేస్తే కలిగే పరిస్థితులు ఏమిటో మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు మన ఎడల చూపినటువంటి ఆ ప్రేమను మనం నిర్లక్ష్యము చేస్తే ఇక్కడ 3 వ్యక్తుల యొక్క నిర్లక్ష్యత మనం చూస్తాం. చాలా లోతుగా దీనిని మనము ధ్యానించబోతూ ఉన్నాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరిచిన విందు ఏ విందు? నిత్య జీవపు విందు, నిత్య జీవపు ఆహారము. అక్షయమైనటువంటి ఆ ఆహారానికి ఆయన పిలిస్తే ఇక్కడ 3 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒకడు ఏమంటున్నాడంటే చూడండి, మొదటి వాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించాలి ప్రియులారా. ఎందుకు చేద్దామంటే ఒక ఆలోచన మన జీవితాలకు కలగొచ్చు కాక. చిన్ననాటి నుండి ఈ పాఠాన్ని నేను వింటూ ఉన్నాను, కానీ చాలా ఆధ్యాత్మికమైన మర్మము ఈ పాఠములో దాగి ఉంది. అందరూ జనరల్ గా ఏం చెప్తూ ఉంటారంటే భూమి కొనక ముందే వెళ్ళి భూమి చూసుకోవాలి. కాబట్టి ఈయన భూమి కొని తర్వాత విందువును నిర్లక్ష్యం చేస్తూ, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తూ
పొలం చూడడానికి వెళ్తాను అని సాకు చెప్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక సంగతి దాగి ఉన్నదండి. ఆయన హృదయములో దాగి ఉన్న సంగతిని మనం ధ్యానిద్దాం. ఆ యొక్క పొలము చూడడానికి వెళ్ళటంలో ఇక్కడ మొదటిగా పిలువబడిన పిలుపు there is two type of calls. ఇక్కడ రెండు రకాలైన పిలుపులు ఉన్నాయి. The first call is the prophetical call. మొదటి పిలుపు ప్రవక్త పిలిచిన పిలుపు. The second call is from Christ. రెండవ పిలుపు క్రీస్తు యొద్ద నుండి వచ్చిన పిలుపు. ఆ రెండు పిలుపులు నేను మీకు చూపిస్తాను. మొదటిగా ప్రవక్త యొద్ద నుండి వచ్చిన పిలుపు మోషే ప్రవక్త ద్వారా ఈ లోకానికి వచ్చింది. ఈ లోకములో ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అనగా పిలవబడిన ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, ఆ ప్రజలకు విందు పిలుపు వస్తే అందులో ఒక ఆయన నేను భూమి కొన్నాను చూడవెలుచున్నాను అంటున్నాడు. గమనించాలి ప్రియులారా, ఇశ్రాయేలీయుల సాంప్రదాయములో ఎవరైనా ఒక వ్యక్తి భూమి కొన్నాడు అంటే ఆ భూమి అమ్మిన వ్యక్తి కొన్ని హక్కులను కోల్పోతాడు. చూడండి, అవి ఎలాంటి హక్కులు తెలుసా? ఈ యొక్క భూమి అమ్మిన వ్యక్తి ఒకటవదిగా వాడు తన జీవితంలో ఇశ్రాయేలీయుల కట్టడ, యూదా వంశీయుల యొక్క కట్టడ ఇది. ఎవరైనా తన పితరులు అనగా యెహోషువ కాలంలో కానాను దేశంలో వారికి ఏర్పరచబడినటువంటి ఆ స్థలములు పవిత్రమైనవి. ఆ పవిత్రమైన స్థలము ఎవరైనా తన సొత్తు నుండి, తన తల్లిదండ్రుల యొక్క పితార్జితం నుండి వాడు అమ్ముకుంటే వాడు ఏమవుతాడో తెలుసా? ఒకటవదిగా వాడికి మందిర ప్రవేశము లేదు. పిల్లల ఆలోచన చేయండి. ఒకటవదిగా వాడికి ఏ ప్రవేశం ఉండదు. సమాజ మందిరములకు కానీ సొలొమోను నిర్మించిన దేవాలయములకు కానీ ప్రవేశము లేదు. రెండవ సంగతి చూసినట్లయితే వాడి కుటుంబము కానీ వాడు కానీ ఏదైనా తప్పిదానికి గురి అయితే సమాజంలో నిలవబడి చేతులు పట్టుకొని ఉండవలసినదే కానీ తాను సమాజంలో నోరెత్తి మాట్లాడడానికి హక్కును కోల్పోతాడు. ఇది రెండవది. మూడవ సంగతి ఏమిటో తెలుసా? ఆ కుటుంబీకుడు మరణిస్తే కేవలం ఆ కుటుంబము మాత్రమే సమాధి చేసుకోవాలి కానీ మిగిలిన బంధుమిత్రాదులు ఆ సమాధి కార్యక్రమానికి రారు. ఎన్ని హక్కులు కోల్పోయాడంటే? 3 హక్కులు. గమనించాలి పిల్లరా, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠం. ఎందుచేత అంటే అది పితరుల ద్వారా యెహోషువ కాలంలో ఆ పరిశుద్ధమైన పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారికి కలిగిన భాగమని అనగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పితార్జితాన్ని ఏ ఒక్కడు అమ్ముకున్నా వాడి జీవితంలో ఈ 3 హక్కులు కోల్పోతాడు. కాబట్టి ఇక్కడ నేను భూమి కొన్నాను అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే నేను గొప్పవాడను అని తన జీవపు డబ్బాన్ని అక్కడ విందు ప్రధానికి చూపిస్తూ ఆ జీవపు డబ్బము వలన దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఇది మొదటి వ్యక్తి. రెండవ వ్యక్తి జీవితంలోకి వచ్చినట్లయితే రెండవ వ్యక్తి ఏం చెప్పాడో చూడండి. మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను. గమనించాలి ప్రియులారా, రెండవ వ్యక్తి హృదయంలో ఏమి దాగి ఉన్నదంటే ఆ విందును నిర్లక్ష్యం చేయడానికి ఈయన హృదయంలో దాగి ఉన్న సంగతి ఏమై ఉన్నది అంటే నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను. ఎందుకు కొని ఉన్నాడు? సౌలా నీకు సమూయేలు అడుగుతున్నాడు, ఇదిగో నీ దొడ్డిలో వినిపించుతున్న ఆ ఎద్దులు రంకెలేని అని అడిగితే రాజైన సౌలు ఏమి జవాబు చెప్పాడండి? దొంగిలించిన అమాలేకీయుల యొద్ద నుండి తీసుకురాబడినటువంటి ఆ ఎడ్లు దేవుని సన్నిధిలో బలియార్పణకు నేను తెచ్చాను అని చెప్తాడు అక్కడ. అందుకు సౌలు అంటాడు, ఏమంటాడంటే ఇదిగో దేవుని ఆజ్ఞను మీరావు కనుక దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళింది సౌలు మహారాజా అని చెప్తాడు. అనగా రెండవ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉన్నదంటే నేను గొప్పవాడను, నేను గొప్ప అర్పణ ఇవ్వగలిగిన వాడను అని తన అర్పణ మీదే తన హృదయం ఉన్నది కానీ దేవుని
దేవుని సన్నిధి, దేవుడు చూపించిన ప్రేమను, దేవుని వాక్యము మీద ఆయన హృదయము లక్ష్య పెట్టబడి ఉండలేదు. కనుక ఈయన ఏమంటున్నాడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, పరీక్షించవేస్తున్నాను. అందుచేతే యేసుక్రీస్తు ప్రభువారు అర్పణ గొప్పదే, అర్పణను అర్పించు బలిపీఠము గొప్పదా అని అడిగే సందర్భాన్ని సువార్తల్లో మనం చూస్తాం. అర్పణ గొప్పదా, అర్పణము అర్పించు బలిపీఠము గొప్పదా? ఈయన హృదయం ఎక్కడున్నదంటే తాను అర్పిస్తున్న అర్పణ దైవ అంగీకారముగా ఉన్నదా లేదా అని గ్రహించలేని దుస్థితిలో దేవుని యొక్క పిలుపును నిర్లక్ష్యము చేయవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నేను దేవాలయానికి వెళ్ళకపోతే దేవాలయంలో కనుక రాదు, అర్పణ రాదు, సరైన స్థితి రాదని తను అర్పించే అర్పణ మీదే తన హృదయం ఉన్నది, కానీ దేవుని మాట మీద ఆయన హృదయం లేదు. రెండవ వాడిని. మూడవ వాడు ఏం చెప్తున్నాడు చూడండి. మూడవ వాడు ఏం చెప్తున్నాడు, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను అని చెప్తూ ఉన్నాడండి. మూడో వ్యక్తి ఎవరు, పెళ్లి చేసుకున్నాడట. ఏమండి, ఎవరైనా పెళ్లి ముందుకు పిలిస్తే భార్యతో కలిసి వెళ్ళొచ్చు కదా. ఈయనేమంటున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను అంటున్నాడు. ఈ సంగతి ఎలా చెప్తున్నాడో తెలుసా? పై ఇద్దరు భూమి కొన్నాను, నేను వెళ్తున్నాను, రాలేను అన్నాడు. ఏమన్నాడంటే నన్ను క్షమించమని అడుగు అన్నాడు. రెండవ సంగతి, రెండవ వ్యక్తి ఎవరు అంటే, రెండవ వ్యక్తి ఎద్దులు కొన్నవాడు కూడా ఏమన్నాడంటే నేను రాలేను, నన్ను క్షమించు అన్నాడు. కానీ మూడో వ్యక్తి క్షమాపణ అడగలేదు. సరే కదా, ఏమంటున్నాడో తెలుసా? నేను వివాహమును చేసుకున్నాను. ఈయన క్షమాపణ అడగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు మన జీవితాల్లో నాకు బాగా వాక్యం వచ్చు, మాస్టర్ గారు ఏముందిలే 4 రెఫరెన్స్లు ఇవ్వగలడు, నేను 400 రెఫరెన్స్లు కూడా చెప్పగలనని కొన్నిసార్లు సంఘాల్లో మనం తలస్తూ ఉంటూ ఉంటాం. మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఏర్పాటండి సార్, మాకు బోల్డ్ తెలుసు సార్, మీకన్నా నాకేమీ తెలియదు ఒప్పుకుంటూ ఇక్కడ చూద్దాం వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం ఈ వ్యక్తి తత్వాన్ని చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము ఈ విషయాన్ని చూడండి ఒకసారి. 5వ వచనంలో ఎందుకు చెప్తున్నాడో ఈ సంగతి. ద్వితీయోపదేశ కాండం 24:5. ఒకడు కొత్తగా పెళ్లి చేసుకొని ఆ సేనలో చేరిపోకూడదు. కొత్తగా పెళ్లి చేసుకున్న వాడు యుద్ధానికి వెళ్ళకూడదు. అతని మీద ఏ వ్యాపార భారం, పెళ్లి చేసుకున్నవాడికి వ్యాపార భారం మోపకూడదు. అతడు ఏడాది ఇంటిలో ఉండి తాను పెళ్లి చేసుకున్న భార్యను మాత్రమే పరిగ్రహించవలెను. వీటి వాక్యం చూపిస్తున్నాడు యేసు ప్రభువు. గమనించారా? ఇదిగో నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను సంవత్సరం రోజుల వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను అని వాక్యాన్ని చూపిస్తున్నాడు. These 3 members are 3 type of fools. ఈ ముగ్గురు 3 రకాలుగా తమతో మోసం చేస్తున్నారు. ఒకటో వాడు ఏంటంటే సోషల్ ఫూల్, అంటే సమాజంలో తన గొప్పనే చూసుకుంటాడు కానీ దేవుని దగ్గర తన స్థితిని చూసుకోడు. నేను భూమి కొన్నాను, సమాజంలో గొప్పవాడని అనుకుంటున్నాడు. రెండవ వ్యక్తి ఎవరంటే ఎథికల్ ఫూల్, అనగా ఎథిక్స్ అనగా నీతి సంబంధంగా. నేను బలి అనిపిస్తే నా పాపాలు పోతాయి, కానీ దేవుని మాట వినవసరం లేదన్న ఆలోచన కలిగిన వాడు. ఒక సందర్భంలో యేసు ప్రభువు అంటారండి, ఇదిగో బలి అర్పించుట కంటే దేవుని మాట ఆలకించుట శ్రేష్టము. వింటున్నారా? బలి అర్పించటము కన్నా ఎవరి మాట వినటం శ్రేష్టము, దేవుని మాట. అందుచేతే చెడి గలవాడు ఆత్మచెప్పు సంగతులను వినుగాక అన్నాడు అక్కడ. కనుక మూడవ సంగతిలో చూసినట్లయితే మూడవ ఫూల్ ఎలాంటి, మొదటి ఫూల్ సోషల్ ఫూల్, రెండవ ఫూల్ ఎథికల్ ఫూల్, మూడవ ఫూల్ కూర్చుని మనం ఆలోచన చేస్తే నాకు వాక్యం తెలిసి మోసపోతున్నాడు. స్పిరిచువల్ ఫూల్. నాకు వాక్యము, నీకు వాక్యం చాలా తెలుసుండొచ్చు, నాకు కూడా వాక్యం చాలా తెలుసుండొచ్చు, అది నా జీవితంలో లేకపోతే తెలిసి ప్రయోజనము. ఈ ముగ్గురు జీవితాల్లో
వాళ్ళలో కూడా అది లేదు. అందుచేత పంపించాడండి. నిన్నంతా సిద్ధపడ్డది వెళ్ళి పిలుస్తున్నట్టే ఈ ముగ్గురు మూడు నెపములు చెప్పారు. బైబిల్ గ్రంథంలో నెపములు ఎందుకు ఎక్కడ మొదలయ్యాయో మనందరికీ తెలిసింది. అదమా ఒక మంచి మాట ఉంటారు, మీకు వస్తాయి అనుకుంటారు. అదమా ఓ అదమా నా ప్రేమ నందనా చక్కనాయ్ కుమార నువ్వెక్కడున్నావు అదమా ఓ అదమా అయ్య నీదు ఆజ్ఞ మీరు సయ్యని నావి కొయ్యరాని పండ్లు కోసి కొన్ని భుజించి మరి కొన్ని చెబుని అవ్వరో నాగీయధను రయమునది గమింగిది దిగంబరిగా నుంటిని రయమునది గమింగిది దిగంబరిగా నుంటిని అవ్వా ఓ అవ్వా నా ప్రేమనందని చక్కని కుమారి నువ్వెక్కడున్నావో అవ్వా ఓ అవ్వా అంటే ఏం చెప్పారండి? అదమా ఎక్కడున్నావంటే ఇదిగో నువ్వు ఇచ్చి నీ భార్య తెచ్చిన పాలుతాను భార్య మీద వచ్చాడు. ఈరోజు చాలా మంది భార్య మీద ఆధారపడుతున్నారు. నేను పెళ్లిలో ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, భార్య సహాయం కొరకు ఇస్తే ఈరోజు భార్య ఏమైపోయారంటే సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. ఏ రోజు భార్యలు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారో ఆ రోజు ఈ కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందంటే నాశనం. భార్యను సహకారిగా ఇచ్చాడు కానీ సలహాదారుడిగా. అలాగని కొన్నిసార్లు సలహా తీసుకోవద్దని కాదు, నీ జ్ఞానములు అందనప్పుడు సలహా తీసుకోవాలి కానీ ఆయన సలహాలనే నువ్వు పాటించే వాడిగా ఉంటే యెజబెలు సలహాను పాటించిన ఆహాబు ఇశ్రాయేలు వంశానికి, ఇశ్రాయేలు దేవునికి, ఇశ్రాయేలు బలిపీఠములకే నాశనం చేసేవాడిగా తయారయ్యాడు. చివరికి దేవుని రాజ్యానికి విరోధముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఈ పాఠంలో ఈ ముగ్గురు ఫూల్స్ గా తయారయ్యారు. ఎలాంటి ఫూల్స్ అంటే మొదటి వాడు సోషల్ ఫూల్, రెండో వాడు ఏంటంటే ఎథికల్ ఫూల్, మూడో వాడు ఎవడండి స్పిరిచువల్ ఫూల్. తీరా తన దాసుడు పంపించాడు. ఎల్లుండ్రావు నేను ఎవరైనా భోజనం చేయమని లిస్ట్ ఇచ్చాను, వీళ్ళు పిలుచుకొని వచ్చాయి. సిద్ధమైపోయిందంటే లిస్ట్ పట్టుకుని వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ సాకులు చెప్పారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడండి, ఏం చెప్పాడు చూడండి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి దేవుని కోపం. పిల్లలు గమనించాలి, మన దేవుడు చాలా ప్రేమమయుడు అని మనం చెప్తుంటారని మన దేవుడు చాలా కోపిస్తాడు. కీర్తనకారుడు చెప్తాడు, ఆయన నిమిషమాత్రపు కోపము నిన్ను పాతాళమునకు నెట్టివేయును. ఆయన నిమిషమాత్రపు కోపం ఏమైందట, పాతాళము. అంతటా ఆయన కోపము రగులు కొనగా దూత వారి మధ్యలో దిగి 20,000 మందిని హతము చేసెను. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో కేదేశు అరణ్యములో ఏం జరిగింది? 20,000 మందిని దూత నాశనం చేసింది ఆయన కోపం. అంతటా దూత వారి మధ్యలో దిగి. కనుక దేవుని కోపాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు ప్రేమమయుడు. ఎందుకంటే ఆయన ప్రేమలో ఇక్కడ ఒక మంచి మాటను మీకు తెలియజేస్తున్నాను. ఆయన మహోన్నతమైన ప్రేమలో మొదటి వాడు క్షమాపణ పొందలేకపోయాడు, రెండో వాడు క్షమాపణ పొందలేకపోయాడు, మూడో వాడు కూడా క్షమాపణ పొందలేదండి. క్షమించమని అడిగారు కానీ గమనించాలి ప్రియులారా, వారు క్షమించమని అడిగారు కానీ క్షమాపణ పొందడానికి తగిన అర్హత వారి జీవితంలో లేదు. అర్హత ఉన్న వాళ్ళకి ఎందుకు? బుద్ధిపూర్వకముగా చేసిన పాపములకు ఇక బలి ఉండదు. ఎవడైనా బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల వాని పాపములకు బలి ఇక ఉండదు. ఎందుకంటే విందును ఆరగించి వీడు వెళ్ళొచ్చు పొలం చూసుకోవడానికి, విందును ఆరగించి
వాడు అనొచ్చు, ఆల్రెడీ కొనేశాడు కాబట్టి అది ఎవరు పట్టుకెళ్ళరు, ఎద్దులు అక్కడే ఉంటాయి. నిందును ఆరగించి తన భార్యతో కలిసి వచ్చి నిందును ఆరగించవచ్చు. కానీ ముగ్గురు కూడా ఏ భావంతో ఉన్నారు అంటే, ఏ భావంతో ఉన్నారు? అహంకారం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకున్నటువంటి స్థితి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందలేకుండా చేస్తుంది. గమనించండి, మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం పొందుకోలేకపోతామంటే దేవుని యొక్క నుండి క్షమాపణ పొందే అర్హతను కోల్పోతాం. పాపం అడిగారు క్షమించమని, కానీ ప్రభు ఇక్కడ ఏమన్నాడు చూడండి, 24వ వచనంలో ఏమన్నాడు? ఈ మాట చాలా బాధాకరమైన సంగతి అండి. ఒకవేళ ప్రభు మనతో ఈ మాట ఏంటి, ఈ చదవకు ముందు ఒకసారి మనసులో పెట్టుకొచ్చాం. ఒకవేళ యేసు ప్రభు మనతో ఈ మాట ఏంటి ఏమన్నాడు చూడండి, ఎలాగనగా పిలువబడిన మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో, అంటే పరలోక రాజ్యం నీకు ఎందుకు? నీకు క్షమాపణ పొందే అర్హత నీకు లేదు. క్షమించమని అడుగుతున్నావు పెద్దలతో, కానీ ఆ అర్హతను నీకు ఏమైపోయావు? పోగొట్టుకున్నావు. ఎలా పోగొట్టుకున్నావు? కొన్నిసార్లు ఖాళీగా ఇంటి దగ్గర మంచాల మీద కూర్చొని కొంత స్థానంలో పట్టుకున్నాడు. ఏమా చర్చకి రాలేదంటే బిజీ స్థానం. ఏంటంటారు? ఏదో బిజీ చెప్తారు, ఏదో సంగీతం చెప్తారు, ఏదో నెపం చెప్తారు. దేవాలయానికి ఎందుకు రాలేదంటే ఏదో నెపం. అమ్మ యూత్ వర్షిప్కి ఎందుకు రాలేదంటే ఏదో నెపం. అమ్మ సేవ సమాజంలో కొద్దిమంది కనపడుతున్నారు, ఎందుకు రావట్లేదంటే దేవుని యొక్క నుండి క్షమాపణ పొందే అర్హతను పోగొట్టేస్తుంది. అనుకోకుండా ఈ రోజే మొత్తం 25 సంవత్సరాలు దాటిన స్త్రీలందరికీ జగన్ గారు 2000 రూపాయలు వేస్తున్నారంటే ఖచ్చితంగా ఆదివారం మనమంతా లైనే. ఎక్కడ? మీ సేవ. నిజంగా కాదా? అప్పుడు ఈ తలనొప్పి సాకు ఉండదు, ఉంటుందా? కానీ దేవాలయానికి ఎందుకు రాలేదంటే సివియర్ హెడేక్స్ అంటే నీవు చెప్పేటువంటి నెపము ఏమవుతుందంటే దేవుడు నీకు అనుగ్రహించే క్షమాపణకి ఏం చేస్తుంది? నీవు లేకుండా చేస్తుంది. ఆ అర్హతను నువ్వు కోల్పోతున్నావు. అందుచేత ఇప్పుడు అసలైన అడుగులను ఇచ్చాడండి. పిలువబడిన వారు దేవుని యొక్క పిలుపు యొక్క విలువ తెలియకపోతే అప్పుడు రక్షణ ఎవరికి వచ్చిందంటే, ఎవరికి వచ్చింది తెలుసానండి? చూడండి, అక్కడ రాస్తాడు. ఆ దాసుడు తిరిగి వచ్చి మాటలు వెళ్ళి ఏం చేశాడమ్మా? వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి చూడండి, ఒకటోది బీదలను, రెండవది అంగహీనులను, మూడవది గుడ్డి వారిని, కుంటి వారిని. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం బీదలు ఎవరు, కుంటి వారు ఎవరు, గుడ్డి వారు ఎవరు, వీళ్ళందరూ ఎవరంటే ఇక్కడ ఒక మంచి డెఫినేషన్ నేను చెప్తాను, ఒక మంచి నిర్వచనాన్ని చెప్తాను. ముందుగా దీనులు లేక బీదలు, దీనులు లేక బీదలు. బీదలు ఎవరు అంటే గాడ్లెస్ పీపుల్. ఎప్పుడు బీదలు అంటే డబ్బులు లేని వాళ్ళు. మన థింకింగ్ అంతా లోకానుసారంగానే ఉంటారు. మా భార్యలు కూడా అలాగే చెప్తాం, లోకానుసారంగానే వాక్యం చెప్తాం. బైబిల్లో ఉన్నటువంటి టెర్మినాలజీ డిఫరెంట్ అండి. బైబిల్ టెర్మినాలజీ డిఫరెంట్. బీదలు అంటే డబ్బులు లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, బట్టలు లేనోళ్ళు, ఇది మన టాపిక్ కాదు. అది కానీ కాదు. బీదలు ఎవరు అంటే అర్థం ఏమిటి అంటే, బీదలు ఎవరు అంటే దేవుడు లేని ప్రజలు బీదలు, దేవుడు ఉన్న ప్రజలు ధనవంతులు. బైబిల్ భాషకి ఎప్పుడు గుర్తుంచుకోండి. లోక సంబంధమైన ధనవంతుడు వేరు, దేవుని సంబంధమైన ధనవంతుడు వేరు. కనుక ఈ టెక్స్ట్ లో, ఈ బోధిస్తూ ఉన్న, మనము ధ్యానిస్తూ ఉన్న ఈ లేఖన భాగంలో బీదలు ఎవరు అంటే దేవుడు లేని ప్రజలు. కుంటి వారు ఎవరు అంటే దేవుడిని గురించి కొద్దో గొప్ప తెలిసినప్పటికీ నడవలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. గుడ్డి వారు ఎవరంటే కళ్ళుండి చదువుండి కూడా బైబిల్ చదవలేకపోతున్న పరిస్థితి
పరిస్థితుల్లో సతమతమవుతున్నాం. వీళ్ళు ఏమై ఉన్నారంటే దేవుణ్ణి గురించి ఎరిగి కూడా దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నప్పటికి కూడా ఒక అడ్డు ఉందండి వీళ్ళ మధ్యలో. ఏముంది? దేవుడు మాకు కాదు, యూదులకు మాత్రమే. వీళ్ళకి ఏముంది? దేవుడు మాకు కాదు, యూదులకు మాత్రమే. ఈ రోజుల్లో మనకు అలాగే ఉండేది కదా మన భారతదేశంలో. దేవుడు ఎవరికి? బాబుడికి, రాజుకి, కోమటోడికి. మనకు లేదంట దేవుడు. ఆ పరిస్థితి అక్కడ కూడా యూదులకు, ఇశ్రాయేలీయులకే దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు లేడు అనుకుంటూ వీరు దేవుడిని గురించి ఎరిగి దేవుని విలువ తెలుసు కూడా దేవుడి దగ్గరికి రాలేని స్థితిలో ఉంటే ఇప్పుడు వారికి పిలిపెళ్ళిందండి. ఇప్పుడు వారికి ఏమైంది? అన్యజనులమైన మనకు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని మాటను నిరాకరించారో, ఎప్పుడైతే యూదులు దేవుని మాటను నిరాకరించారో, దేవుడు లేని ప్రజలమైన అన్యజనులమైన మనకు రక్షణ వచ్చింది. అప్పుడు మన దగ్గరికి వచ్చిందని మీరు వెళ్ళండి, వారిని పిలవండి విందుకు. అలా పిలుపును బట్టి ఇది రెండవ పిలుపు. మొదటి పిలుపు ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలీయులకు మాత్రమే. రెండవ పిలుపు ఎవరికి వచ్చింది? అన్యజనులైన మనందరికీ. అందుకే ఇశ్రాయేలీయులు దేవునికి తమ జీవితాలలో తిరస్కరించడం చేత అన్యజనులమైన మన యొక్కకు రక్షణ వచ్చింది. సందర్భంలో యేసు ప్రభువు ఏమంటారండి? నశించిపోయిన ఇశ్రాయేలీయుల యొక్కకే గాని మరి ఎవరి యొక్కకును నేను పంపబడలేదు అక్కడ కదా. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునిని నిర్లక్ష్యపరుస్తున్న పరిస్థితులు. దేవుని నిర్లక్ష్యపరచడం అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని ప్రేమను నిర్లక్ష్యపరచడం. గడిచిన ఆదివారం పాఠంలో ప్రేమను గురించి మనం మాట్లాడాం. అలాగే ఆ విధముగా వారు మర్చిపోయి దేవుని వాక్కులు విడిచి వారి స్థానార్థీగా మేము దేవుని బిడ్డలని గర్విస్తూ దేవోక్తులు మాకు మాత్రమే ఇవ్వబడ్డాయని వారు గర్విస్తూ ఉన్నప్పుడు వారిని ప్రక్కన పెట్టి అన్యజనులమైన మనకు ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు? ఆయన యొక్క విందులు పాలిభాగస్తులు అవడానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా వాళ్ళలా తయారైతే ఆ ముగ్గురులా, ఏ ముగ్గురులా? భూమి కొన్నాను, ఎడ్లు కొన్నాను, పెళ్లి చేసుకున్నాను అంటే ఏదో నెపములు చెప్పే వారంగా మనం కూడా తయారైతే ఇప్పుడు ఈ రక్షణ మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తుంది? మళ్ళీ వాళ్ళ దగ్గరికి. అంటే అందుకే అంటాడు పౌలు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా నీవెలాగూ తప్పించుకుందు. దేవుడు నీకు సమీపిస్తున్నాడు. నీకు ఒక ఆయన చెప్తున్నాడు, సార్ నాకు ఎంత వయసు తెలుసా, కానీ నేను అలా కనిపిస్తున్నానా అని నాకు ఒకసారి మాట్లాడుతుంది. సార్ నీకు దేవుడు మంచి ఫలాన్ని ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, అన్ని చెప్తూ చెప్పని ఒక మాట చెప్పాడు. దేవుడు మీకు ఎంత ఆయుష్ ఎదిగిస్తున్నాడంటే ఆయన రాజ్య సంబంధంగా మీరు సిద్ధపడడానికి ఇంకా మీకు వయస్సు ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక గమనించాలి, దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరచకూడదు. ఆయన ప్రేమను నిర్లక్ష్యపరచడం అంటే రెండో పాఠం చూద్దాం. ఒకసారి చూడండి, ముగిద్దాము. యోహాను పత్రిక గడిచిన ఆదివారం నేను వాక్యంలో దీన్ని నేను ఒకటిగా ఇచ్చాను. ఈ యొక్క వెర్స్ని చూడండి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. తన సహోదరు 15వ వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనిచున్నాము. 17వ వచనం చదవండి. గత వారం నేను బోధించాను ఈ వచనము. ఈ లోకము జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను
అంటే ఆ ముగ్గురు మాటతో ప్రేమించారు, నాలుగుతో ప్రేమించారు. కానీ నేను క్షమించమని నోటితో అంటున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా, వారి నోటితో ప్రార్థిస్తున్నారు కానీ ఆ ప్రార్థన దేవునికి దూరంగా ఉంది. దేవునికి మన ప్రార్థన దగ్గరగా ఉండాలి అంటే ఆదివారం రాత్రి, శుక్రవారం రాత్రి కాలంలో ఒక మంచి సందేశాన్ని మనం ధ్యానించాం. ఏంటమ్మా? క్రీస్తు యొక్క మనస్సును కలిగి అదే కదా ధ్యానించాం. క్రీస్తు మనస్సును కలిగి ఉండడని క్రీస్తు మనస్సులో 3 చెప్పుకున్నాం కదా. తగ్గించుకునే మనస్సు, దీన మనస్సును తగ్గించుకునే, దాని ముందు విధేయత కలిగిన మనస్సు, క్షమించే మనస్సు. చాలా సంతోషం. చాలా మంది శుక్రవారం ప్రార్థన మాట్లాడుతున్నారు. సారీ ఫర్ యువర్ బిజీని బట్టి నేను బాధపెడుతున్నానేమో మిమ్మల్ని, మీ బిజీని బట్టి నేను మిమ్మల్ని బాధపెడుతున్నానేమో. ఎందుకంటే నాకు తెలిసిన మంచి సంగతి, వాక్యం దూరం అయిపోతే మీ జీవితాల్లో చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. ఒక 3 నెలల ఆరాధన లేకపోతే ఎంత బాధపడ్డారండి? హృదయాలు ఎలాగేయండి? ఒక్కొక్కరి బాధపడడం లేదా? ఒకసారి అదే దేవుని వాక్యమే నీకు పూర్తిగా దూరం అయిపోతే రాబోతున్న కాలంలో జరగబోయే సంగతి ఏంటి? అది ఆహారమును కూర్చిన క్షామము కాక వాక్యమును కూర్చిన క్షామము నీకు కలుగుదలము ఉంచుతున్నది. వాక్యం ఎక్కడా దొరకదు. సొల్లు కబుర్లు, 4 తీయటి మాటలు, 4 స్టోరీలు, 4 పెట్టల కథలే వస్తాయి, కానీ దైవ వాక్యము దూరం అయిపోయే దినాల్లో మనం ఉంటున్నాం. గమనించాలి పిల్లరా. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, మనం దేనితో ప్రేమించాలంటే క్రియతో ప్రేమించే వారంగా ఉండాలా, నాలుగుతోనూ మాటతోనూ. అది దేవుని ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. ఈ మాటలో ఎక్కడి నుంచైనా నేర్చుకో. ఏం చెప్పడం మానేయాలా? నెపము చెప్పడం మాని. దేవుని సన్నిధి రావడానికి నెపం చెప్పదు, దేవునితో మాట్లాడడానికి నెపం చెప్పదు, దేవునితో సహవాసం చేయడానికి నెపం చెప్పదు. నీ నెపాలు నిన్ను ఒకరోజు ఏం చేస్తాయి? ఇక్కడ ఏం చెప్పాడు? వారికి ఆ విందులో పాలు, నీకు వారు ఆ విందు రుచిని చూడడు, ఆ విందు రుచిని వాడు చూడడు. అందుకే విందు పరమందని పాటించడానికి గల కారణం అదే భావనకి. మన లూథరన్స్ అంటే ప్రతి మెసేజ్ కి ఒక భావన గీతం ఉంటుంది. మనకి అందరిలాంటి బాధలు మనం కావు. బ్యాప్టిస్టులు కానీ, సిఎస్ఐలు కానీ, లూథరన్స్ కానీ, మెయిన్ లైన్ చర్చెస్ ఏదో కాకమ్మ కబుర్లు చెప్పరు. మాక్సిమం గా ప్రతిదానికి ఒక భావన కీర్తన, ప్రతిదానికి ఒక ముంగీర్తన అంటారు. ఆ కీర్తనలోనే ఉంటుంది మెసేజ్. మొత్తం మెసేజ్ అంతా ఆ కీర్తనలోనే ములిగి ఉంటారు. అందుకు అక్కడ ఉంటాడు, నిత్య జీవ పదార్థములు తాకి ఉన్నవి. నిత్య జీవ పదార్థాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అది ఇవ్వగలిగిన వాడు, అది పైనుండి తిరిగి వచ్చిన విందు, అది ఇవ్వగలిగిన వాడు ఎవరండి? యేసు ప్రభువు. నేనే జీవాహారమై ఉన్నా. ఆ జీవాహారం ఏంటంటే దేవుని వాక్యం. అంతేగాని నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ పాది గారు ఉంటేస్తారేమో చూడకండి. ఆ జీవాహారం ఏంటి? అంతటా ఆయన రొట్టెను విరుచుచుండగా, అంటే వాక్యాన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? విరుస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ వాక్యాన్ని తినాలి. అంతేగాని మళ్ళీ నాట్ సఫర్, మళ్ళీ సెకండ్ వద్దు, మళ్ళీ ఫస్ట్ వీక్ దానికి. కాబట్టి వాక్యాన్ని అందుకే భక్తులైన దావీదు అంటాడు, దేవా నీ మాటలు నేను తింటూ ఉండగా కొవ్వు మెదడు ఎంత రుచిగా ఉందో, నీ మాటలు నా నోటికి అంత రుచిగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నెపము మానేయాలి. దేవుని క్షమాపణ మన జీవితంలో పొందుకోవడానికి యోగ్యతను మనము సంపాదించాలి. దేవుని యొక్క నుండి క్షమాపణ మనము అనుభవించుటకు తగిన యోగ్యత మన జీవితంలో మనము సిద్ధపరుచుకున్నప్పుడు ఆ పరలోకపు రాజ్యపు విందులో మనము ఉంటాం. పరలోకపు రాజ్యపు విందులో మనం ఉంటాం. ఆ విందులో ప్రధానంగా ఏమిస్తాడంటే, యెషయా చదివించుంటారు 25వ అధ్యాయం 6వ వచనం నుండి, అది మట్టితో ఇవ్వబడిన ద్రాక్షారసము, ఆ పిమ్మట తెగగా ఉన్న ద్రాక్షారసము వారికి ఇవ్వబడినది అంటాడు. 2 రకాల ద్రాక్షారసం చెప్పాడు. మట్టితో ఇవ్వబడిన ద్రాక్షారసము, తేగైన ద్రాక్షారసము. తేగైన ద్రాక్షారసము యేసుక్రీస్తు వారు
మనకిస్తున్న సంతోషమునకు గుర్తు. మట్టితో ఇవ్వబడిన ద్రాక్షారసము ఆయన శ్రమలకు, మన జీవితాలలో అనుభవిస్తున్న శ్రమలకు గుర్తు. శ్రమలలోను ఆనందములోను యేసుని మనం ఏం కలిగి ఉండాలా? యేసు యొక్క ప్రేమ, ఆ వాక్కును మన జీవితంలో కలిగి ఉండాలని పాత నిబంధన పాఠ్యాంశం అన్నమాట. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడు దేవుని యొక్క నుండి క్షమాపణ అనుభవించడానికి సిద్ధపడుతూ మనము ఆరాధనలో పాల్పంచుకుంటున్నప్పుడు అది మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలించును గాక. దేవా జీవముల ప్రభావ మీకుంటున్నాము. ఇదిగో ఈ వర్తమానాన్ని దీవించండి. వింటూ ఉన్న శ్రోతల జీవితాలను మేలు కలిగించండి. ఈ మెండైన దీవెనలకు వారసులైనట్లుగా నీ కృప అనుగ్రహించమని నారుగా దీవించండి. యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని కృప తల వంచిన మీకు తోడై నిన్ను నారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.